10వ గ్రంథాన్ని మనము చేత పట్టుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆత్మాభిషేకం మనం పొందుతాం. ఆత్మాభిషేకం ఎవరు పొందుతారనగా ఆత్మ ధరించిన వారే ఆత్మాభిషేకం పొందుకుంటారు. ఎప్పుడు మనము దేవా నాతో మాట్లాడయ్యా, అందరితో నేను మాట్లాడినప్పుడు నేను అలసిపోతాను, ఎక్కువ మాట్లాడితే మాటలలో తేడా వచ్చేస్తుంది, కానీ మీతో మాట్లాడినప్పుడు మాకు తేడా రాదు, మీరు మమ్మల్ని సమాధానంగానే పంపుతారు ప్రభువా. మీ మాటలు జుంటు తేనె దారుల కంటే కూడా అతి మధురమైన స్వామి, నీ మాటలకు మేము వందిస్తున్నాం. దేవా, దేవా, నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీరు పరిశుద్ధులు గనుక మమ్మల్ని మీరు సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండమని మీరు ఆదేశించారు. మీ మాటలే సత్యము. మీ మాటలు మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాయి. ఆయా పర్యాయములు మేము అలిసిపోయినప్పుడు వెన్ను తట్టి ముందుకు పంపుతూ మమ్మల్ని మీరు ఆదరిస్తూ వచ్చారు. ఎన్ని పర్యాయాలు మేము మీతో మాట్లాడినా ఏ దినము కూడా మీరు విసుక్కోలేదు. అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి దీవెనలతో మమ్మల్ని నింపారు. ఒకప్పుడు మా స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మా స్థితి ఎలా మారిపోయింది అంటే ఇది కేవలము మీ మహాకృపయే. యేసయ్య, మీకు వందనాలు. ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. మీరందరూ చాలా బాగున్నారు అని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4 25 and 26 వర్సెస్. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించినను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము మరలా తన భార్య అయినటువంటి హవ్వను కూడాడు. కూడినప్పుడు ఆమె కుమారుని కనింది. మొదటి ఆదాము యొక్క కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు హెబేలు. ఈ హెబేలు తన యొక్క అన్నతో చంపబడ్డాడు. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశము ఇది. ఇక అక్కడ హేబేలు యొక్క పరిస్థితి అలా మారిపోయింది. ఈ భూమి మీద మొట్టమొదట ప్రార్థన అనేటువంటి
అక్షరార్థముగా వ్రాయబడినటువంటి మాటను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. ఈ ప్రార్థన అనేది ఎటువంటిదనగా, ఆరంభమైనప్పుడు వ్యక్తులు వెళ్ళిపోయారు, కానీ ప్రార్థన మాత్రం సజీవంగానే ఉంది. వారి జీవితాలలో దేవుడు చూసినప్పుడు, మనం గమనించినప్పుడు, గాడ్స్ లైన్ విత్ షేత్, దేవుని యొక్క ఆ క్రమము, ఆ లైను షేతుతో ఆరంభమైంది. షేతు ఎవరు అనగా ఆదాము యొక్క కుమారుడు. యోనోషు ఎవరనగా షేతు కుమారుడు. మరి వీరిద్దరిని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక వంశావళి గొప్పగా ఏర్పడింది. ఎటువంటిది ఈ వంశావళి అని అంటే, ఒకసారి మీరు లూకా సువార్త 3వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. 3వ అధ్యాయము ఆఖరి వచనం 38వ వచనం చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయము 38. కేయినను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. చూడండి, ఇక్కడ ఆదాము దేవునికి కుమారుడైతే ఆదాముకు షేతు, షేతు తర్వాత యోనాషు. ఇప్పుడు మీరు ఇంకా చక్కగా ద్వితీయోపదేశ కాండము మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 1వ వచనం 1వ భాగం, ఆదాము షేతు యోనాషు. చూసారా, ఆదాము షేతు యోనాషు. ఇప్పుడు ఆదాము యొక్క కుమారుడు షేతుగా మార్చబడ్డాడు, షేతు యొక్క కుమారుడు యోనాషుగా మార్చబడ్డాడు. మీరు కొంచెం మనసు పెడితే మీకు వివరంగా నేను తెలుపుతాను, మీరు బాగా వినాలి. ఇప్పుడు మీకు షేతు అనగా అంటే అర్థం ఏంటి అనగా, అపాయింటెడ్ అనగా నియమింపబడినవాడు. షేతు యొక్క కుమారుని పేరేం పేరు? యోనాషు. చెప్పండి, యోనాషు యొక్క ఆ పేరుకు అర్థం ఏంటనగా మోర్టల్ అనగా మనుష్యుడు అని అర్థం, మానవుడు. ఈ మానవుడు ఎన్ని ఏళ్ళు బ్రతికినా మరణాన్ని తప్పించుకొని చాతగాని వాడు. మరణము తప్పించుకోలేడు, చాతకాదు. ఇతడు ఈ యోనాసు బ్రతికిన సంవత్సరములన్నీ కూడా ఎన్ని అనగా 905 సంవత్సరాలు. ఎన్నండి? 905 సంవత్సరాలు. 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. యోనాసు దినములనియు 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. చూసారా, ఎన్నేళ్ళు బ్రతికాడు ఆయన? 905 ఏండ్ల అంటే అమ్మో, అవునా? అవునండి, అలాగనే వారు అలా జీవించారు. ఇప్పుడు మనం అలా బ్రతకలేం. అలా బ్రతికితే మనల్ని ఎవ్వరు కూడా మమ్మల్ని చూసుకోరు. బతికి ఉండగానే చెప్పండి, మీరు ఒక 5 ఏళ్ళ నుంచి మంచంలోనే ఉండారనుకోండి, అన్ని మంచంలోనే అనుకోండి, ఏమని ప్రార్థన చేసుకుంటారు? ప్రత్యేకంగా అత్త కోడళ్ళు ఏండి, కోడలు ఉన్నదనుకో, మంచి కోడలు ఉంటారు చాలామంది, దేవునికి స్తోత్రాలు. ఒకవేళ మా అత్త ఫోటోకు దండ వేయాలన్న వారు ఏమనుకుంటారు? మీకు తెలిసి ఉండాలి. పేపర్లలో ఏమి వేశారంటే అది కూడా మీకు చెప్తాను. ఎయిడ్స్ రోగం వచ్చినప్పుడు ఇటు చచ్చిపోతాడని చెప్పి బతికున్నప్పుడే కాకినాడ గడ్డలు ఇడిచిపెట్టి వచ్చినారు. ఇప్పుడు 905 సంవత్సరాలు ఒక వ్యక్తి 900 బ్రతికి 5 సంవత్సరాలు ఉంటే ఏమని వస్తుంది మనకు? ఈయన జల్దీ ఇండ్లు ఇడిచి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుందేమో. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో అందుకే దేవుడు వయసు తక్కువ చేశాడు, 100 సంవత్సరాల లోపలనే పెట్టాడు. హల్లెలూయా. ఇంకా ఇన్నేళ్ళు బ్రతికాడంటే మనం ఎవరు కూడా ఆయన ఇంట్లోనే ఉంచము. అది మన యొక్క నైజము దేవునికి తెలిసి తక్కువ చేశాడు. ఎక్కువ బ్రతికితే కష్టాలు వస్తాయని దేవుడే చెప్పాడు. ఆయాసము ప్రయాస, చాలామంది అంటారు నేను చచ్చిపోను ప్రభువా ఈయనే ఉండనంటే, నీకు ప్రయాసం ఆయాస ఎక్కువ ఉంటుందని కూడా దేవుడు చెప్పాడు. కోరుకునే వారలారా, ఆయాస ప్రయాస కాకుండా మంచి ఆరోగ్యంతో ఎవరితో సేవ చేపించుకోకుండా, హల్లెలూయా, ఎవరితో సేవ చేపించుకోకుండా ప్రభువా నన్ను తీసుకో ప్రభు అంటే ఉన్నట్టుగా ఈ లోకయాత్ర ముగించి పరలోక రాజ్యంలో మనం కళ్ళు తెరిస్తే బాగుంటుందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకు? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు యోనాషు దగ్గరికి వచ్చాం.
యోనాసు దినములో నుండి ప్రార్థన ఆరంభమైంది. ప్రార్థన అనే అక్షరార్థముగా ఈ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా నామములో ప్రార్థన ఆరంభమైంది. ఈ ప్రపంచమంతటి కూడా ఎవరే కానీ, ఏ క్రైస్తవులనే కానీ ఏమైనా వాళ్ళు బైబిల్ పట్టుకొని పోతుంటే, సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే వారు ఏం జవాబు చెప్తారు? వాళ్ళు చెప్పండి, ప్రార్థనకి వెళ్తున్నామని అంటారు. అంటే ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని వారు గమనించారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. అందువలన ప్రతి ఒక్క వ్యక్తికి, క్రీస్తు నమ్ముకున్న ప్రతి బిడ్డకు ఏకాంత ప్రార్థన ఎక్కువగా ఉండాలి. ఏ ప్రార్థన ఎక్కువ ఉండాలి అంటే ఒంటరితనమైన ప్రార్థన ఎక్కువగా ఉండాలి. మీ ఇంటిలో ఎప్పుడైనా ఎవరైనా మీ ఇంటికి వచ్చి, అమ్మా మీ ఆయన ఎక్కడున్నాడంటే, సార్ ప్రార్థనలో ఉన్నాడు అని అంటే, ఆ వచ్చిన ఆయన సంతోషపడతాడా లేదా? అమ్మా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మంటే, ఒక పిల్లడు చదువుకుంటున్నాడు, ఒక కుమారుడు బెడ్రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాడు అమ్మంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ప్రార్థన ఎవరికి ఇది తక్కువైపోయిందో, యోనాషుని గురించి మనం నేర్చుకుంటున్నాం. యోనాషు యొక్క ప్రార్థన ఎటువంటిదనగా, ఆయన ఆరంభించాడు. ఆరంభించిన దాన్ని కొందరు అవలంబించారు, అందరూ అవలంబించలేదు. కొందరు ఎందుకు అవలంబించారు? ఈ ప్రార్థన దాంట్లో శక్తి ఉంది, బలం ఉంది. మానవునికి దేవునికి మధ్యన ఒక ప్రార్థన ఉంది. మధ్యన ప్రార్థన పెడితే దేవుని యొక్క సన్నిధి మన దగ్గరికి దిగి వస్తుందంట. ప్రార్థన చేస్తే ఆమేన్. దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. దేవునికి ఈ ప్రార్థన చేసేవాడు సన్నిహితుడవుతాడట. ఈ ప్రార్థన చేసేవాడు దేవునికి సన్నిహితుడవుతాడు, సైతానుకు దూరం అయిపోతాడు. ఆమేన్. సైతానుకు దూరం అయిపోతాడు, దేవునికి సన్నిహితుడవుతాడు. ప్రార్థనతోనే పరిస్థితులు మారుతాయి. ప్రార్థనతోనే ప్రభువుతో మనం మాట్లాడవచ్చట పిల్లారా. అవును, ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగానే దేవుడు తన ప్రియ బిడ్డలు ప్రార్థన పరులతో మాట్లాడతాడు. ఆమేన్. అది ఏమో కానీ ఇక్కడి నుంచి మనకు ఆరంభమైనటువంటి దినము నుండి మనం మోకరించామంటే, మా పితరార్థుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా అనే మాటనగానే అబ్రహాము మూల పురుషుడిగా వస్తాడు. అతనికి ఈ ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం ఉన్న మాట ఆయనకు జ్ఞాపకం వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్తున్న మాట మీకు చనిపోయేంత వరకు జ్ఞాపకం ఉండాలి. హల్లెలూయా. ఎంతవరకు జ్ఞాపకం ఉండాలండి? చనిపోయేంత వరకు మనము జ్ఞాపకం ఉంచుకుంటే, ప్రార్థన లేకుండా నువ్వు బయటికి వెళ్ళవు, ప్రార్థన లేకుంటే నువ్వు భోజనము చెయ్యవు, ప్రార్థన లేకుండా నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళవు, ప్రార్థన లేకుండా నువ్వు ఏ పని కూడా చెయ్యవు. ఇలాంటి వ్యక్తులు కనుక ఈ భూమి మీద ఉన్నట్లయితే ఈ ప్రపంచమే ఏమైపోతుందో తెలుసా? ప్రార్థన పరుల దేశం అవుతుందండి. ప్రియులారా, ప్రియులారా, ప్రార్థన పరుల దేశం ఏంటంటే, మీ కుటుంబీకులు అందరూ ప్రార్థన పరులు అనుకోండి, మీ ఇంట్లో పరలోక రాజ్యం ఉంటుందా, నరకం ఉంటుందా? ఎవరున్నారు నరకమని? మీ ఇంట్లో ప్రార్థన ఉందని అంటుంటే ఒక చిన్న పరలోక రాజ్యం మీ ఇంట్లో ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ప్రభువు సన్నిధి ఉంటుంది. ప్రార్థన కలిగిన వాడు పాపము చేయడు. హల్లెలూయా. ప్రార్థన చేయవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. అయితే కొందరు ప్రార్థనలో ఉన్నట్టే ఉంటారు, పాపములు కూడా ఉన్నట్టే ఉంటారు. నాకు ఆ దేవుడు అంటే చాలా ప్రేమప్ప, ఆయనను తలుసుకోకుండా నేను పండుకొని అంటాడు. ఆయనను తలుసుకోకుండా నేను ఉండలేనంటాడు. తలుసుకునేది వేరు, ప్రార్థన చేసేది వేరు బాబు. ఇప్పుడు యోనాసుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మానవుడు మరణాన్ని తప్పించుకోలేడు. అయితే క్రీస్తు యేసు ప్రభు ఆయన కృప, ఆయన దయ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన సమృద్ధి అయిన జీవితం మనకిచ్చటం వలన ప్రభువారు ప్రార్థన పరుడయ్యాడు. ప్రార్థన మనకు నేర్పించాడు ఆయన. ఆమేన్. యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు. ఏమడిగారు? 1 కేజీ బంగారం ఈ ప్రభు ఈ రేట్లు ఎక్కువైపోయాను అన్నాడా? మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అడిగారు. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా యేసేను ఏమడగాలండి?
ఏమడగాలండి? ప్రార్థన నేర్పించమన్నాడు. అది ఎరిగినటువంటి అబ్రహాము ఏం చేశాడు చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం దగ్గరికి రండి. పక్క పేజీలోనే మీ కుడివైపున పక్క పేజీలోనే ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? రైట్. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవా నామమున బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూశాడు? పితరార్థుల పేరు మనం ఎందుకు తీసుకుంటామంటే ప్రార్థన చేసేవారు. ఒకవేళ మీకే ఒక తెల్ల పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి ఈ వారం అంతా మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేసుకొని చేశారంటే వచ్చే వారం తీసుకొని రండి, ఎంతమంది మీ ఇంట్లో ప్రార్థనలు ఉన్నారు అని అంటే ఎట్లుంటుందో కథ? ఎట్లుంటుందండి? ఎంతమంది మీ ఇంట్లో ఉన్నారు? 4, 5, 6? సరే, ఈ 6లో ఎవరు ఎన్ని గంటలకు ప్రార్థన చేశారు, ఎంత టైం తీసుకున్నారంటే రిజల్ట్ బాగా వస్తుందా బాగా రాదా? ఏంటి రిజల్ట్? ఎంత రిజల్ట్ వస్తుంది? పోనీ అదే వైట్ పేపరు అదే పెన్ ఇచ్చి ఈ వారంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంట్లో మొబైల్స్ ఉన్నాయి, ఎంత టైం మొబైల్ చూశారంటే ఎంత రిజల్ట్ వస్తుంది? 100కి చెప్పరు, 100కి 100% రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు. ఏంటంటే ముఖాలు అట్లా ఉన్నాయి. ఒక ఆయన ఎప్పుడు అడిగేవాడు నన్ను, ఏమంటే సార్ నా ముఖం ఎట్లుంది సార్ అన్నాడు ఆయన. నీ ముఖం ఎట్లుంది, నేను ఏం చెప్పాలప్పా? చెప్పు సార్ అన్నాడు. నీ ముఖమా రాత్రంతా మొబైల్ చూసిన ముఖం ఉన్నట్టుంది అని నేను కరెక్ట్ చెప్పినావు సార్ అన్నాడు. వెళ్ళిపోయి రీజెంట్ నీ ముఖము రాత్రంతా ప్రార్థనలు గడిపిన ముఖం ఎట్లుంటుందంటే చాలా బాగుంటుంది, చిరునవ్వుతో ఉంటుంది. ప్రార్థనలో లేస్తాడు, పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాడు, మధ్యాహ్నం మెలకు వస్తే ప్రార్థన చేస్తాడు. అబ్రాహాము అక్కడి నుంచి బయలుదేరి ఏం చేశాడు? యెహోవా నామమున బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన యోనాసుతో ఆరంభమైన ప్రార్థన, యోనాసు వెళ్ళిపోయినాడు, మరలా అబ్రహాముకు అప్పచెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు అప్పచెప్పాడు. ఈ దినము దేవుడు అదే ప్రార్థన ఎవరికి అప్పచెప్తున్నాడు? ఎవరికి చెప్పాలా? ఎస్, షీఈస్ రైట్. ఎవరికి చెప్పాడు? నాకు. మీ కుడి హస్తం ఈ ప్రార్థన నాకు అప్పచెప్పాడు. ఎస్, నీకు అప్పచెప్పాడు, మనకు అప్పచెప్పాడు. ఈ ప్రార్థన నువ్వు చేస్తే నాకు తెలుసు మీ ఆర్థిక ఇబ్బందులు, నాకు తెలుసు మీ కష్టాలు, నాకు తెలుసు మీ యొక్క అనారోగ్య పరిస్థితులు, నాకు తెలుసు మీ యొక్క పరిస్థితులు తారుమారైపోయాయా? వాళ్ళంతా ఈ పరిస్థితులు తారుమారైపోయినా, ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పుల సమస్యలున్నా, ఆత్మీయులు అవమానించిన, అన్యులు హేళన చేసిన, నీ దగ్గర ప్రార్థన అనేటువంటి దినుసు, ప్రార్థన అనేటువంటి మందు కనుక ఉన్నట్లయితే వీటన్నింటిని కూడా లెక్క చేయకుండా వాటిని కింద తొక్కి నువ్వు యేసయ్య వైపు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రార్థన పరుని యొక్క లక్షణం. అది ఆయన లక్ష్యము. ముందుకెళ్తాడు. ఈట వైపు ఆయన చూడడు ఎప్పుడే కానీ ఆమె చూడదు. దేవుని బిడ్డలారా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు భయపడవద్దు, చింత చేయొద్దు. కష్టాలు తెలియకుండా వచ్చినప్పుడు భయపడవద్దు, ప్రార్థన చేయటం మాత్రము నువ్వు మరవవద్దు. ఇప్పుడు అబ్రహాము చేసిన కార్యం ఏం చేశాడు? దేవుని సంతోషపరిచాడు గనుక అబ్రహాముతో అంటాడు దేవుడు, అబ్రహాం, ఈ భూమి మీద ఈ తరములో నాకెవరైనా స్నేహితులు అంటే అబ్రహాం నువ్వే నా స్నేహితుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్నేహితురాలివి నువ్వు కావాలి ఇప్పుడు. అప్పుడు అంటాడు దేవుడు, నీకు తెలియకుండా ఆయన ఏమీ చెయ్యడు. ప్రార్థన దేవునికి సన్నిహితంగా ఉంటుంది. ప్రార్థనలో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో ఏమంటాడు తెలుసా? నాకేం కొరతలు లేవంటాడు. ఏమంటాడండి? నాకేం కొరతలు లేవంటాడు. ఎందుకయ్యా నీకేం కొరతలు లేవంటే, నాకేం ఆయుధం ఉందనగా నా దగ్గర ఏముందండి? ప్రార్థన అనేటువంటి ఆయుధం ఉంది. ఆమెన్. ఒకసారి మీ పక్కోళ్ళకి మాట చెప్పండి,
బ్రదర్, సిస్టర్, చేతి పట్టుకో. నిజంగా ఆ బిడ్డను పక్కనున్న ఆమెను నువ్వు ప్రేమిస్తే, పక్కనున్న ఆయన నువ్వు ప్రేమిస్తే, బ్రదర్, సిస్టర్, మన దగ్గర ప్రార్థన అను ఆయుధం ఉంది. మనము భయపడవలసిన అవసరం లేదు. అలాగను చెప్పినావు కదా, నీ నోటి మాటను బట్టి దేవుడు నీకు మంచి ఆయుధం ఇస్తాడు. ఆమేన్. నమ్ముదామా? నమ్ముతే నువ్వు దేవుని వైపు చూస్తావు. ఈ ప్రార్థన ఆయుధమును ఏం చేశాడనగా, అది మెల్లమెల్లగా అబ్రాహాము ఎక్కడికి తీసుకెళ్ళాడనగా, దాన్ని సహవాసం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మీరు చదవండి ఆదికాండము 13:18. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 13:18 చదువుకుందాం. సొదొమ మనుషులు కాదు. అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో దిగి అక్కడ యెహోవా నామమును ఏం చేశాడండి? ఈయన వెళ్ళాడు. ఇప్పుడు హెబ్రోను అనగా సహవాసము. ఏంటి? ఈ ప్రార్థన ఉన్నవానికి ఏం కోరుకుంటాడా వ్యక్తి చెప్పాలి. ఈరోజు ఇంకా ఆదివారం ప్రార్థనకు వచ్చినాను. మరలా నేను ఎప్పుడు వస్తాను ప్రార్థనకు? ఎప్పుడు వస్తాను? మళ్ళా అది కరెక్ట్ మాట, అది ఉన్నమాట అదే. మళ్ళా ఆదివారమే నేను ప్రార్థనకు వస్తాను. ఇది క్రైస్తవ జీవితం కానే కాదు. ప్రార్థన పరుడు చదువుకున్న వ్యక్తి తప్పకుండా బైబిల్ చదువుతాడు. ప్రతిరోజు 10 అధ్యాయాలు బైబిల్ చదువుతారు. ఎవరు ఉన్నారు ఇక్కడ? కొందరు చేతులు ఎత్తారు. 5 చూడండి. ఓకే. మిగతాళ్ళు పాస్టర్ గారు ఇచ్చిన క్యాలెండర్, ఆ క్యాలెండర్ కూడా పాస్టర్ మీద ఈ క్యాలెండర్ ఇచ్చాడు పాస్టర్ గారు. ఆ సూది తీసుకొని యాడ దొరకపోతే ఆ పాస్టర్ కన్ను మీద పొడిచేది. కన్ను పోవాలా, చేతులు పోవాలా, కూర్చు కూర్చు. ఒక ప్రార్థనా పరుడి యొక్క జీవితం ఏంటి అనగా, బైబిల్ సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుకోవాలా అనిపిస్తుంది. ఈ దినంలో గొప్ప గొప్ప క్రైస్తవేత్తలు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, వారికి ఉన్నటువంటి, మీరు అనుకోవచ్చు వాళ్ళకి చూడండి చాలా డబ్బులు వస్తున్నారు, చాలా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి మంచి ఆదాయం ఉంది అని అంటుంటారు. మీరు ఒక మాట నేను మీకు చెప్తున్న, వారు ఎంత కష్టపడతారో తెలుసా? క్రైస్తవుడిగా ఉన్న నీవు బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది నీకు. కానీ ఆ హోటల్లో ఆ కౌంటర్ దగ్గర వాళ్ళు తప్పకుండా బైబిల్ పెడతారు. చప్పులు కూడా దేవుని చూద్దాం. అట్టి వారికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు బైబిల్ చదువుతారు. సమాజంలో నువ్వు నన్ను గురించి సిగ్గుపడితే నేను నిన్ను గురించి సిగ్గుపడతాను. సమాజంలో నువ్వు నన్ను గురించి ప్రకటన చేస్తే నిన్ను గురించి నేను ప్రకటన చేస్తాను. ఆమెన్. ఈ యొక్క పౌరుషము కలిగి నువ్వు జీవిస్తే, అబ్రాహాము జీవితము ప్రార్థనతో ఆరంభమైంది, విధేయతతో ఆరంభమైంది. తర్వాత ఆయన సహవాసములు పెరగాలని ఆశపడ్డాడు. మనుషుల సహవాసం అన్నది ఆయనకు, యుద్ధయూరుల సహవాసం అన్నది ఆయనకు, దాసదాసుల యొక్క ఆత్మీయ సహవాసం అన్నది ఆయనకు. చివరికి ఆయన దేవదూతలతో సహవాసం చేశాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. మీరు చదవండి. ఇప్పుడు మీరు ఆదికాండం 18:1 మీ బైబిల్లో చదవండి. ఎటువంటి సహవాసము మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో. ఇప్పుడు ఈ మాట కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఆదికాండం 13:18 మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఆయన ఎండవేళ. ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకున్నప్పుడు మీరు 18:1 వస్తారు. ఓదిరి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. చూడండి, ఈయన దగ్గర ఏమున్నారండి? దేవదూతలు కనుక్కున్నారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అబ్రహాముతో వీరందరూ ఉన్నారు. నీవు ప్రార్థన పరుడుగా ఉంటే నీ చుట్టుపక్కల ఎవరుంటారనగా దేవదూతలను దేవుడు నియమిస్తాడా లేదా? 91 కీర్తన దగ్గరికి రండి. సామ్ చాప్టర్ 91 అందరికీ తెలిసిన కీర్తన చూడండి.
ఎలా దేవదూతలు నీకు నాకు మనకు ఆయన తోడుగా ఉంటాడు అనగా, చూడండి బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటాడు, నీ మార్గములన్నిటిలో నీ 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. పగటి వేళ ఎగురు బాణములకైను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగములకైను, చీకట్లో సంచరించు తెగులకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. 6, 7, 8, 9, 10 వచనాలన్నీ చదువుకుంటుంటే ఎప్పుడు ప్రార్థనా పరుడుగా ఉంటే. ఆమెన్, ఆమెన్. ఏమయ్యా ఆమె చాలా ప్రార్థన చేస్తుంది కదా, ఆమెకి ఎందుకు ఇన్ని సమస్యలని మీరు అనొచ్చు. అయితే కీడు వెనక మేలు దాగి ఉంటుంది. సార్ మరి నాకు ఎందుకు సార్ ఈ కష్టాలతో ప్రార్థనే వద్దంటావా? ప్రార్థన లేకపోతే నీవు నరకానికి వెళ్తావు. అపవాది నిన్ను వేధిస్తాడు, నిన్ను నిస్సారంగా చేస్తాడు, సారము లేని వాడుగా చేస్తాడు. ప్రార్థన పరుడుగా నీవు ప్రార్థన లేకపోతే సారము లేని చెట్టు ఉన్నట్టుంటావు, సారము లేని మనిషి ఉన్నట్టుంటావు, పెద్ద గాలి దిగి కింద పడినట్టుంటావు. అదే నువ్వు ప్రార్థన పరుడు అయితే ఇప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుని యొక్క ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఐశ్వర్యం ఉంటుంది. ఇంత ప్రార్థన పరుడైన అబ్రహాముకు శత్రువులు అనేక మంది వచ్చిన కానీ భయపడ్డాడు. ఆయన దేవుని సహవాసం విడిచిపెట్టాడా? ఒంటరి ప్రార్థన విడిచిపెట్టాడా? ఏకాంత ప్రార్థన విడిచిపెట్టాడా? బలిపీఠాలు కట్టు విడిచిపెట్టాడా? అందువలన అబ్రహాము దేవునికి ఏమయ్యాడండి? స్నేహితుడు అనిపించాడు, విశ్వాసులకు మూల పురుషుడు అనిపించుకున్నాడు, గౌరవనీయ తండ్రి, హెబ్రీలకు మూల పురుషుడు, మహారాజుగా పరిగణింపబడినటువంటి వ్యక్తి యోనోషు చేసిన ప్రార్థన మీద, ఆరంభమైన ప్రార్థన మీద ఆయనకు ఆకర్షణ పుట్టించిందండి. అందువలన మీరు కూడా ఎవరైనా ఉదాహరణ తీసుకుంటే, మీ ఇంట్లో ఎవరైనా మంచి ప్రార్థన పరులు ఉంటే, ఆ సారు చాలా మంచి ప్రార్థన పరుడు, ఆ సిస్టర్ మంచి ప్రార్థన పరురాలు, ఆ తమ్ముడు ఆ చెల్లి మంచి ప్రార్థన పరులు, అట్టివారి ఉదాహరణ మీరు తీసుకోండి. హల్లెలూయా. వాడు భలే కొట్లాడతాడు, వాడు తంతే ఈయనకు పండ్లు పోయినాయి, వాడు ఎగురు తంతే ఈయనకు కాళ్ళు ఇరిగిపోయినాయి, అటువంటి ఉదాహరణ తీసుకురాకండి. ఏమర్థమైంది మీకు? అందుకే నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. అన్యులను జ్ఞాపకం చేసుకొని కొట్లాట్టుని పెరుకులాట్టుని జ్ఞాపకం చేసుకుంటే దీవెనకరంగా ఉంటుందా? అందువలన ప్రార్థన పరురాలు, ఒక స్త్రీ ప్రార్థన పరురాలుగా ఉంటే ఆ ఒక్క జీవితంలోనే, ఆ కొంత జీవితంలోనే, ఆ కొంత దాంట్లోనే, పైకంలోనే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. లేక నాకు చాలా డబ్బులు వస్తున్నాయంటే మంచిది, నీకు వస్తే మంచిదే, కానీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నట్టు కూడా చాలా ప్రాముఖ్యం పిల్లారా. అన్నిటికంటే నీకు ప్రార్థన అనేటువంటి ఆ ఆయుధం కనుక ఉన్నట్లయితే నువ్వు ధన్యురాలు. అవును, కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మనము యోనోషును మనం చూసుకున్నాము. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆయన పేరు చేర్చబడింది దేవుని బిడ్డలారా. తర్వాత ఆదామును ఏ విధంగా దేవుడు తన రూపములు చేశాడో, షేతును కూడా తన రూపములో చేశాడు. షేతు దేవుని రూపంలో ఉన్నాడు. ఇప్పుడు యోనాషు కూడా దేవుని రూపంలోనే ఉన్నాడు. యోనాషును మనం చూడలేదు, యోనాషు తండ్రిని షేతును చూడలేదు, షేతు తండ్రి ఆదామును చూడలేదు. యేసుప్రభు వారి వాక్యం ద్వారా ఎవరెవరైతే ఆయన్ను అంగీకరించుకుంటారో వారందరికీ దేవుని పిల్లలుగా ఆయన మనకు అధికారం ఇచ్చాడు. నా బిడ్డలారా, మీరందరూ ప్రార్థన పరులు కండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? పేతురుతో అంటాడు, మీరు ఒక్క గడి అయినా మీరు నా కొరకు మేలుకొని ఉండలేరా? మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసే వారలారా మీకు నా వందనాలు. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసే వారలారా నా నిండు వందనాలు. పడుకునే ముందు ప్రార్థన చేసుకునే వారలారా మీకు వందనాలు. మేము ప్రార్థన చేసుకోము సార్ అంటారా, నీకు నేను వందనాలు చెప్పను. ఎందుకనగా ప్రార్థన లేదు నీలో. సత్యమైన దేవుని తెలుసుకొని కూడా ఆ సత్యమైన దేవుని నువ్వు ఎరగక అజాగ్రత్తగా జీవిస్తే నిన్ను ఒక దినమున కష్టానికి నువ్వు గురి అవుతావు. అవును, అపోస్తుల పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అనడలేదు ఆయన? 1 కొరింథీయులు 11:1 ఆయన కూడా కష్టాలు వచ్చాయి. ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేసి ఆయన్ను బాగా కొట్టారు, తన్నారు.
ఈడ్చుకొని పోయి జెరసాల జైల్లో వేశారు. జైల్లో వేస్తే పౌలు శీలలు ఏం చేస్తున్నారండి? అపోస్తుల కార్యము చదవండి ఒకసారి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25 వచనం, 16-25 వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ పట్టుకొని చూద్దాం. మీ బైబిల్ చదువుకున్న వాళ్ళందరూ మీ బైబిల్ చూసుకోండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 verse 25. ఉదయమైనప్పుడు అమ్మా ఉదయమైన తప్పు చదువుతున్నా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చూడండి, వీరు చేసిన ప్రార్థన ఎక్కడుందండి? ఇప్పుడు యోనాష్ ప్రార్థన ఎంతవరకు వచ్చింది? అపోస్తుల పౌలుకు వచ్చిందా లేదా? వరకు వచ్చిందా లేదా? ఇప్పుడు మన వరకు రావాలా లేదా? నాయన రావాలా లేదా? ఎవరైతే బాగా ప్రార్థన పరులు ఉంటే వాళ్ళు చర్చికి కూడా బెన్నే వస్తారు. తొందరగా వస్తారా? పాస్టర్ గారు రోజు చెప్తాడు ఈ మాట అంటారా? మీరు ఎంత తిరిగితే నాకు అంత మేలు. ప్రార్థన చేసుకున్నారా? రేపు ఆదివారం అన్నప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను ప్రార్థనకి వెళ్ళాలి, నాకు సహాయం చెయ్యి. మాకు ఆటో లేదు ప్రభువా, నేను రెడీ అయిపోయినప్పుడు తొందరగా ప్రభువా ఆటోని ప్రేరేపణ కలిగించి ఆటో పంపు ప్రభువా. ఆటోలోని వారికి కూడా చెప్తున్నాను, ఆటో లేని వారి కొరకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. బండ్లు లేని వారు తొందరగానే వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇంట్లో బండ్లు లేని వారు తొందరగానే వస్తున్నారు. బండ్లు ఉన్నవారు పాపం రావటం లేదు. దేవుడు మీకు బండి ఇచ్చాడు, మీకు కారు ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. బండ్లు లేని వారికి మనకు బండ్లు ఇవ్వాలని ప్రార్థన చేద్దామా వద్దా? ఒకవేళ బండ్లు ఇస్తే వాళ్ళు లేట్ అయితే ఎట్లా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇస్తాడు మీ స్తోమతను బట్టి. అయితే ప్రార్థనకు అన్నింటిలో మనం ముందు ఉందాం. యేసే నీ కొరకు నీకంటే ముందు ఆయన రాలేదా? నువ్వు ఆలస్యంగా వచ్చినా నీకు గాలి వెలుతురు ఇయ్యక మానుకున్నాడా? నీకు ఆదివారం భోజనం పెట్టి మర్చిపోయాడా? నీకేం కావాలన్నా ఇచ్చాడు. మంచి వస్త్రాలు ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు అందం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు నీకు. ఆ దేవునికి ఈ బ్రీతింగ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిదానంగా వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆలస్యంగా బ్రీతింగ్ సరిగా కాకపోతే విలవిల్లాడిపోతావు కదా. నీళ్ళల్లో ఉన్న చేప బయటపడిపోయినట్టుగా అయిపోతావు కదా. అయితే ఆ ప్రేమ గల దేవుడు నీకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందువలన ప్రార్థన చేయట్లో ఎవరం కూడా మనం వెనుకాడకూడదు. యోనాసు జీవితంలో జరిగినటువంటి ప్రార్థన, అక్షరార్థంగా రాసిన ప్రార్థన, ఈ దినము కూడా మనకు ప్రార్థన అనేది చాలా అవసరం పిల్లారా. ప్రార్థన యేసుతో నీకు ఏం చేపిస్తుంది తెలుసా? ఐక్యం చేస్తుంది. ఆమెన్. ఈ ప్రార్థన లేకపోతే దేవునికి ఐక్యత, దేవునికి నీకు అన్యోన్యత ఉండదు. ఈ అన్యోన్యత నీకు కావాలంటే ప్రార్థన. ఇప్పుడు అపోస్తులు పౌలు శీలలు బాగా కొట్టించుకున్నారు దేవుని సేవ విషయంలో. మరి ప్రార్థన మాత్రం చెరసాల్లో మర్చిపోయారా? వాళ్ళు మర్చిపోయారండి. వారు ప్రార్థన మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేయుట. నువ్వు ట్రైన్లో ప్రయాణిస్తున్నావంటే నీకు బెర్త్ మంచిది ఇచ్చాడా? ఏసీ 2 టైర్ వెళ్తున్నావా? ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్తున్నావా? జనరల్ వెళ్తున్నావా? స్లీపర్ కోచ్లు వెళ్తున్నావా? డస్ నాట్ మ్యాటర్. నువ్వు ప్రార్థన పరులు ఎక్కువ జయించారు. పౌలు శీలలు అబ్రహామును అవలంబించుకున్నారు. అబ్రహాము యోనాషును అవలంబించాడు. ప్రార్థన పరుడు 905 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా, మై గాడ్. అయితే జీవించిన 100 సంవత్సరాలు అనగా అంతకుముందు ఆయన 75 సంవత్సరంలో యేసుని తెలుసుకున్నాడు. ఎవరు? అబ్రహాము. వారి యవన ప్రాయం 75 సంవత్సరాలు వాళ్ళ యవన ప్రాయం. 75 సంవత్సరాలు వారి యొక్క చెప్పరు. ఇప్పుడు 75 సంవత్సరాలు ఏ ప్రాయం అది? నైనా నా కర్ర ఎక్కడ ఉందిరా నానా? నా అద్దాలు ఎక్కడ పెట్టినావు నానా? నన్నొక గ్లాసు నిలుస్తావా? ఈ ముసలాడు ఎప్పుడు నీళ్ళు అడుగుతాడు, అద్దాలు అడుగుతాడు. 175 వద్దు. బతకాలని ఉన్నారా? బాగా బతకండి, ఆరోగ్యంగా బతకండి. ఎవరు సేవ చేసేదొద్దు. హల్లెలూయా. ఎవరు సేవ చేసేదొద్దు. నీ పని నువ్వు చేసేసుకోవాలి. ఆమేన్. ఎంతమంది 2 చేతులు ఎత్తారు?
ఎవరిని పడి వారి అది కోరుకోండి. మా అత్త ఎట్లా కోరుకున్నది, ఆమె ప్రార్థన మంచి ప్రార్థన పరులు మా అత్త సుశీలమ్మ. నేను ఎవరు సేవ చేసుకోవద్దు ప్రభు అన్నది, మంచిగా విశ్రాంతి ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుని, దొరా నాకేదో బాధగా ఉంది స్వామి, రా నా కొరకు ప్రార్థన చేయమన్నది. పొద్దున్న 4 గంటలకు లేపింది. నన్ను వచ్చాను, దేవా కృపచూ ప్రభు అని దాసులు అయితే బాధపడుతుందంటే ప్రభు అన్నాను. నేను 5 గంటల వరకు పొద్దున్నే ఆదివారం మరల మంది రేడియో పార్క్ చర్చిలో అప్పుడు మరి నేను పడుకున్నాను. మరి 6 గంటలకు లోపల ఆమె వెళ్ళిపోయింది లోకయాత్రచి. చాలా సంతోషం. నేను ఎప్పుడు వారి మాటలు నేను ఎప్పుడు పలుకుతూ ఉంటాను మా అత్తమామల గురించి. మా అత్త ఎస్పెషల్లీ చాలా ప్రార్థన పర్రాలు, చాలా ఎడ్యుకేషన్ లేదు ఆమెకు, షీఈ్ నాట్ హైలీ క్వాలిఫైడ్, చాలా పెద్ద ఎడ్యుకేషన్ లేదు ఆమెకు. కానీ ఆమె ఎప్పుడు నేను ఒకటి గమనించాను, ఇట్లా పట్టుకున్న బైబిల్ని విడిచిపెట్టదు. ఒకవేళ కారులో పుచ్చుకున్నా కానీ ఈ చేతితో ఇది పట్టుకుంటే ఇది మాత్రం విడిచిపెట్టదు. హల్లెలూయా చెప్పరు యవనస్తులారా, హల్లెలూయా చెప్పండి. ఎస్, దీన్ని నువ్వు మోస్తే నీ జీవితకాలం అంతా ఇది నిన్ను మోస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నమ్ముతారు దీన్ని? నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఏదైనా మర్చిపోయినా కానీ బైబిల్ మర్చిపోలేదంటే నేను. నాయన తమ్ముళ్ళారా, నా మాదిరి నా జీవితం నేను అలా అలవర్చుకున్నాను. నేను ఏ సండే స్కూల్కి వెళ్ళలేదు, నేనే బైబిల్ స్కూల్ వెళ్ళలేదు, ఒక్క రోజు కూడా నేను క్లాస్ తీసుకెళ్ళలేదు, నాకు అవకాశం దొరకలేదండి. అటువంటి స్థితిలో కాశ్మీర్ లోయలలో, ఐసుగడ్లలో, రాజస్థాన్ ఏరియాలో కన్నీటి ప్రార్థన, మోకరించి ప్రార్థన, రైలులో ప్రయాణంలో ప్రార్థన, బస్సు ప్రయాణంలో ప్రార్థన, ట్రైన్ కొరకు రైల్వే ప్లాట్ఫారంలో ఉంటే కాలు ముఖం కడుక్కొని నా బిడ్డ అక్కడ వేసుకొని దూరంగా ప్లాట్ఫారంకి ఎవరు కాస్త దూరంగా నాకు డిస్టర్బ్ కాకూడదని దూరంగా అక్కడ వేసుకొని బాగా స్నానం ఏం చేసుకుని బైబిల్ చేత పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లనే చిరునవ్వుతూ మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు చాలామంది నాతోన్న సైనికులు ఈసారి ఎవరో దేవుని బిడ్డ అని నా దగ్గరికి వచ్చారు. ఇలాగనే ఎంతో మాట్లాడుతున్నాను, దేవస్తోత్రాలయ్యా, ఇలాగనే ఎవరితోనే మాట్లాడుతున్నావు, ఒక అద్దంలో చూసి ఏ విధంగా మురిసిపోతామో అలా మాట్లాడాను నేను. అందుకే దేవుడు నా ముఖంలో చిరునవ్వు ఎప్పుడు కూడా ఆయన మానలేదు. నాకు కష్టాలు చాలా వచ్చాయి, తొందరలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, పరిస్థితులు వచ్చాయి. బట్ నేను ఎవరికి ఎప్పుడు భయపడలేదు. భయము అనేటువంటి రక్తపు బిందు నా దేహంలో ఎక్కడ కూడా లేదు. దేనికి భయపడలేదు, ఎవరికి భయపడలేదు. యేసయ్యకు భయపడ్డాను కనుక చిన్నపిల్లవాడిని కానీ నేను ప్రేమిస్తాను. ఆ స్వభావం నాకు యోనాసు, ఆ గ్రంథం, ఈ యోనాసులో ఉన్నటువంటి ఆ ప్రార్థన అంశము, ఆ వచనం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ప్రభు అలా నన్ను ఉగ్గు దినుస్తూ నన్ను మేపాడండి. ఇప్పుడు అంటాడు, పౌలు శీలలు ప్రార్థన చేశారు, చెరసాలన్నీ కూడా ఏమైపోయాయి, చెరసాల తలుపులను తెలవబడ్డాయి, బయటకు వచ్చేసాడు, దేవుని స్తుతిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మీరందరూ మనమందరము ఎవరమనగా పరిశుద్ధులము. చెప్పండి ఒక మాట, ఎవరమండి మనమందరం? మీరు చాలా ఏళ్ళ నుంచి ప్రార్థన చేశారు, మీరు మర్చిపోయారు. ఇజంట్ ఇట్? మర్చిపోయారా? ఎస్, మర్చిపోయి ఉండొచ్చు. కానీ యేసయ్య నువ్వు ఆ దినం ఇచ్చిన కన్నీళ్ళ ప్రార్థన మాత్రము ఆయన ఏం చేశాడనగా పుస్తకం తీసుకున్నాడు, కవిలి అనగా పుస్తకం. ఆ పుస్తకంలో డేటు, టైము, సెకండ్, ప్లేసు అన్నీ రాసుకున్నాడు యేసయ్య. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఈ దినం నుండి మీరు ఇలా అభ్యాసం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసిన డేటు ప్రభువారు రాసుకుంటాడు, నువ్వు ప్రార్థన చేసిన స్థలమును ఆయన నోటు చేసుకుంటాడు. ఏ అంశం కొరకు నువ్వు ప్రార్థన చేశావో అవన్నీ కూడా ఆయన రాసుకుంటాడు. యేసు ప్రభువారు నీకు ఒక పర్సనల్ అసిస్టెంట్గా వస్తాడు, ఆయన ఒక పిఏగా నీ పని చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ ప్రార్థనలన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటాడు, ఈ ప్రార్థనలన్నీ కూడా సేకరిస్తాడు. వీటన్నిటిని ఏం చేస్తాడనగా సువర్ణ పాత్ర, బంగారు పాత్రలో నీ ప్రార్థనలన్నీ కూడా దాచిపెడతాడు. చప్పట్లు కొట్టండి. ఎక్కడ పెడతాడు నీ ప్రార్థనలు? నువ్వేం గాలిలో ప్రార్థన చేశాను, ఏదో గాలిలో దీపం పెట్టిపోయినా లేసారనుకుంటారా? నో, ఇట్ ఈస్ నాట్ జోక్. ఇది మామూలు మాట కాదు, ఇది ఏమి హాస్యమైన మాట కూడా కాదు, ఇది అద్భుతమైన మాట. ఏంటనగా నీ ప్రార్థన, ఆ దినము చేసిన నువ్వు ప్రార్థన ఆయన కవిలో పుస్తకములు రాశాడు. ఏ స్థలములో చేసిన ప్రార్థన ఆ స్థలాన్ని రాశాడు, ఏ డేట్లో చేశావు,
ఏ నిమిషములు చేశావు, ఏ సెకండ్లు చేశావో ఆ ప్రార్థన అంతా సేకరించి ఒక పాత్రలో పెడతాడు ఆయన. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? సరే, మీరు బైబిల్ చూస్తారా? రండి. ప్రకటన గ్రంథం ఆది కాండములో ఆరంభమైన ప్రార్థన ప్రకటన గ్రంథం వరకు వచ్చేసింది. చదవండి ఒకసారి. ఆది కాండము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని దేనిని తీసినప్పుడు, ప్రార్థన గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన ఆ సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థన. ఈ ప్రార్థనలు ఏ ప్రార్థనలు? మీరేమో చదివారు? అందరు చదువుకున్నారా? ఈ ప్రార్థనలు ఏ ప్రార్థనలు? పరిశుద్ధుల ప్రార్థనలు. అంటే పరిశుద్ధుల ప్రార్థనలే రాస్తాడా? ఇతరులవి కూడా రాస్తాడా? ఇతరులు ఏం రాస్తాడో తెలుసా? అవి మంచి అయినను, అవి చెడ్డ అయినను. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయము ఆఖరి వచనములు అంటాడు. అది మంచి అయినను రాస్తాడు, చెడ్డ అయినను రాస్తాడు. చెడ్డ వాటి కొరకు ఎవరైతే ఏం చేస్తారో ఆయన మాత్రం చెడ్డవారిని అందరి నరకానికి వేస్తాడు. పరిశుద్ధ ప్రార్థనలన్నీ కూడా సేకరించి సువర్ణ పాత్ర, బంగారు పాత్రలు వేస్తాడు. ఈ బంగారు పాత్రలు వేసిన తర్వాత మీరు పక్క పేజీ తిప్పండి. 8వ అక్కడే 9వ క్షమించాలి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మరియు సువర్ణ ధూపార్తి, నేను చదువుతున్నాను తల్లి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై లేక ఇచ్చుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. పరిశుద్ధులందరి ప్రార్థనలా, కొందరి ప్రార్థనలా? అందరి ప్రార్థనలా, కొందరి ప్రార్థనలా? అంటే ఇప్పటి నుంచి మనం పరిశుద్ధంగా జీవించాలన్నా వద్దంటారా? సువర్ణ పాత్రలో మన ప్రార్థనలు సేకరించాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలనా, పాపులుగా ఉండాలనా? ఇష్టానుసారంగా జీవించాలనా, దేవుని చిత్తానుసారంగా జీవించాలనా? వింటున్నారా? ఇంటికి పోవాలనుకుంటున్నారా? ఎప్పుడు అయిపోతుంది పోవాలనుకుంటున్నారా? అట్లయితే మీ పేర్లు రాయబడు. ఎందుకనగా యేసు ప్రభు వారికి మన ఆలోచనలు బాగా తెలుసు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఎస్, మన ఏం తెలుసండి? ఆలోచనలు తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఇంటికి పోవాలనుకున్న వాక్యం చెప్పినప్పుడు టక్కున ఆయనకు ఫ్లాష్ అవుతుంది. అప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎవరో ఇంటికి పోవాలని అన్నారు చూడు, వాళ్ళు రాసుకుంటాడు. ఎస్ఏ కరెక్ట్ అండి. ఇది కారు నడిపే వాళ్ళకు ఏదైనా తొందర వచ్చిందంటే కారుకు వెంటనే రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఎక్కడో పెట్రోల్ అయిపోయిన దానికి ఒకదానికి ఉంటుంది, లైట్ బ్యాటరీ పని చేయకపోతే మరొకటి ఉంటుంది. ఏమండి, ఇంకా ఇంజిన్ సీజ్ అవుతుంది, నువ్వు దాంట్లో ఏం చేయలేదంటే అది బ్లింక్ అవుతుందండి. దీనికి ఈ మానవుడు ఇంత టెక్నాలజీ పెడితే ఈ తలకాయ చేసిన దేవునికి మన యొక్క పరిస్థితులు బ్లింక్ అవుతుందా లేదా? చెప్పరు మీరు? అవుతుంది. అది చెప్పరు, ఇది చెప్పరు. ఎస్. ఇప్పుడు ఈ పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా, ఈ పరిశుద్ధుల ప్రార్థనలకు కూడా ఒక రంగు ఉంది ఏండి, దానికి ఒక రూపం ఉంది. ప్రార్థన నేను చేశాను, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాను, నా మాటలు మీకు కనిపించట్లేదు కానీ నా మాటలు మీకు వినపడుతున్నాయి. మీ మాటలు నాకు కనిపించవు కానీ మీ మాటలు వినపడుతున్నాయి. అది దేవుని క్రియ. దాన్ని మనం ఏం చేయాలి? అది గొప్ప క్రియ, మామూలు క్రియ కాదు అది. ఇప్పుడు ఈ ప్రార్థన చూడండి, నేను 4వ వచనము చదువుకుందాము. 8వ అధ్యాయం 4వ వచనములు. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధ ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. చప్పులు కూడా దేవుని చూద్దామా? నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా? ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది? యోనాతో ఆరంభమైంది. ఆది కాండము 4వ అధ్యాయము ఆఖరి వచనములో ప్రార్థన ఆరంభమైందా? అబ్రహాం పితరార్థులను చెప్పిన ఒట్టి మాటలు చెప్తే ఎట్లా? గట్టిగాని క్రియలు చూపించాడు. ఆయన 12వ అధ్యాయం 8వ వచనం చేశాడు. ఆయన బలిపీఠం కట్టాడు. ప్రార్థన యెహోవా నామమును ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి ఆది కాండం 18వ అధ్యాయం 18వ వచనంలో 13వ అధ్యాయం 18వ వచనం చేశాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఆయన ఏం చేశాడు? హెబ్రోన్లో ఆయన బలిపీఠం కట్టాడు. హెబ్రోన్ అనగా కలకి సహవాసము. ఈ సహవాసాన్ని అపోస్తులు పౌలు ఏం చెప్పాడు?
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. చివరికి మనం ఎక్కడ వెళ్ళాము? అపోస్తులు పౌలు క్రీస్తు కొరకు జీవించిన వ్యక్తి చెరసాల్లో కూడా ఆయన ఏం చేశాడు? చెరసాల్లో ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా ఏమైనా వ్యర్థమయ్యాయా? క్రీస్తులో మీ ప్రయాస, మీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మన ప్రార్థన పొగవలే ధూప ద్రవ్యాలతో అదెంత సువర్ణ పాత్రతో యేసయ్య సన్నిధికి చేరుతాయంట. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు ప్రార్థన అనేటువంటి దినుసు ఉండాలయ్యా. నీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ నీవు ఎప్పుడు వచ్చినా నేను ప్రార్థన పరుడుగా ఉండాలి స్వామి. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ప్రార్థన పరుడుగా ఉండాలి ప్రభువా. కన్నీటి ప్రార్థన మాకుండాలి, ఏకాంత ప్రార్థన మాకుండాలి, భారము కలిగిన ప్రార్థన మాకుండాలి. ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసి కృప మాకు అనుగ్రహించండి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మేము సిద్ధంగా ఉండాలి స్వామి. ఎందుకనగా మీరు పరిశుద్ధులు, ప్రార్థన చేశారు, ప్రార్థన నేర్పించారు. నాయన యోనాషు కాలములో ప్రార్థన అనేటువంటి అక్షరము మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రార్థన ఆఫ్ చేశారా మీ ఇంట్లో? ఏం చేశాడులే ఆయన అని ఇప్పుడైనా ప్రార్థన ఆరంభము చేయండి దేవుని బిడ్డలారా. ఇప్పుడైనా ఆరంభము చేయండి. కఠినమైన ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మనల్ని ఎవరు ఎగతాళి చేసినా కానీ మనకు వారికి ఇష్టం లేదు, కానీ మనకు దేవునితోనే మనకు సంబంధం. వారితో మనకు సంబంధం లేదు. మన ప్రార్థన ఇష్టం లేని వారితో మనకు పెద్దగా పొత్తు ఉండకూడదు. మనకు ప్రార్థన ఇష్టపడి వారితోనే మనము దేవునితో సహవాసం ఎక్కువగా ఉండాలి. స్తోత్రములు. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకు. మరోసారి రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? ಎಲ್ಲರೂ ಚಪಾಲಿ ತಡ್ತಾ ದೇವರನ್ನು ಗಣಪರಿಸೋಣ ಪ್ರಿಯರೇ. స్తోత్రమలయ్య. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? దేవా, యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. అయ్యా నిన్ను కలుసుకునే ఆశ. యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. స్తోత్రం. ఇంపైన ధూప వేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా? యేసును ఆశించే దీన మనస్సు నీకుందా? ఆయన ఆశపడతాం. ప్రార్థన పరుడుగా మనం పరిగణింపబడతాం. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? దేవా, ఈ ప్రార్థన నేను అలవాటు చేసుకుంటానయ్యా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసుని ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా. జమిస్తామా? ప్రార్థన పరులుగా మనం మార్చబడతాం. యేసయ్యా వేగమే రావయ్యా. అన్నింటికన్నా మిన్నగా కన్నిటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో స్తుతియాగము నీకుందా? ఇవన్నీ మన పితరాదులు చేశారు కనుక వారిని అవలంబిద్దాం. స్తోత్రములయ్యా. అన్నింటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అయ్యా తండ్రి, అన్నింటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలో స్తుతి యాగము నీకుందా? ఎల్లవేళలో స్తుతి యాగము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రా. రాకడ సమయములో ప్రార్థన చేసుకున్నాం. సాయంకాలమున కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చేసుకున్నాం బ్రదర్. కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం బ్రదర్. పాస్టర్ గారు, మా ఇంట్లో ప్రార్థన తక్కువైంది పాస్టర్ గారు, ప్లీజ్ ప్రార్థన చేయండి. డబ్బులు తక్కువైపోతే ఫైనాన్షియల్ విషయం ప్రార్థన చేయమని చెప్తారు. కానీ నేను చాలా వరకు వింటుంటాను, సమస్యలు ఎక్కువ చెప్తారు. మా ఇంట్లో ప్రార్థన తక్కువైంది, ప్రార్థన చేయమని ఎవరైనా అన్నారా? ప్రార్థన అటువంటి దినిస్సు పరిస్థితులు మారుస్తుందని నీకు తెలియదా? వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపట కంటే ఆ చేతులు చాపిన సమయమునే యేసయ్య దగ్గర చేతులు చాపు, యేసయ్య దగ్గర చేతులు చాపు. వారికి ఎందుకండి ఇంత ఆసక్తి? అవునండి, వాళ్ళు కష్టపడతారండి. ఆ బిజినెస్ చేసే వారి దగ్గర ఆ కౌంటర్లోనే వారు బైబిల్ పెట్టుకుంటారండి. వారు నా జీవితంలో నేను ఆర్మీలో ఉన్నప్పుడు నా టేబుల్ మీద ఎప్పుడు నా బైబిల్ నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఎక్సైజ్ వెళ్ళినప్పుడు వారు సమయంలో కూడా, యుద్ధ సమయాలలో కూడా నా వెనక పిట్టులో నేను బైబిల్ మర్చిపోలేదండి. రైల్వే స్టేషన్లకు ట్రైన్ లేట్ అయిపోతే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూనే ఒక అద్దములో మనుషులు చూసి ముచ్చటించినట్టుగా చిరునవ్వుతో వాక్యం చదువుకుంటూ ఉన్నాను. నేను దేవుని స్తుతించాను. యేసయ్య వేసిన ప్రశ్నకు జవాబు ఒకటే, నువ్వు ప్రార్థన పరువుగా ఉంటే, ప్రార్థన పరురాలుగా ఉంటే ఆయన ఎప్పుడు వచ్చేది నీకు అవసరం లేదు. కానీ ఎప్పుడు వచ్చినా ప్రార్థన పరుడుగా నీ పనులలో నిమగ్నమై ఉండు. కానీ ప్రార్థన పరురాలుగా జీవించు. యోనోసు 905 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాం 175 సంవత్సరాలు బ్రతికాడు. ప్రార్థన కొరకు అపోస్తులు పౌలు హతసాక్షి అయిపోయాడండి. తన ప్రాణమునే ఇచ్చాడండి ప్రజల కొరకు.
ప్రార్థన కొరకు జీవించాడు. చివరికి శ్వాసులు చేసిన ప్రార్థనలు, పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు సువర్ణ పాత్రలు దాచిపెట్టాడు. దేవదూతలు వచ్చారు. ఆ పరిశుద్ధ ప్రార్థనలన్నీ సేకరించి అన్నింటినీ జమ చేసి దేవుని సన్నిధానికి ఒక పొగ రూపములు ఇచ్చారు. నీ ప్రార్థన వ్యర్థమైందా బ్రదర్, తమ్ముడు, చెల్లి, అమ్మా? ప్రార్థన వ్యర్థమైందా? లేదు కదా. ప్రార్థన చేయటం మర్చిపోవద్దు, ప్రార్థన కూర్చుటం మర్చిపోవద్దు, సహవాసాన్ని మర్చిపోవద్దు. సహవాసం మర్చిపోతే సన్నగిలిపోతావు, నీరసమైపోతావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గర ఉండే దినుసు అదే, నా దగ్గర ఉండే ఆ గొప్ప మందు అదే, ప్రార్థన. నా యేసయ్య ఇచ్చిన ప్రార్థన మందు, ప్రార్థన. ప్రభువా నీ పాలుకు వందనాలు. షేతుకు యోనాషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైన ప్రభువా 905 సంవత్సరాలు ప్రార్థనతో గడిపాడు. క్రీస్తు రూపమతంలో ఏర్పడింది. చివరికి అబ్రహాము అలాగనే జీవించాడు. కష్టాలలో పౌలు అలాగనే జీవించాడు. చివరికి హతసాక్షి అయిపోయాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. మన ప్రభు ఎప్పుడొస్తారో ఏమో కానీ ఒక్క మాట చెప్పాడు, మీరు 1 గంటైనా నా కొరకు మేలుకొని ఉండలేరా పేతురు? ప్రార్థన గడపలేవా అన్నారు. ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు మాకు బోధించారు. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, మీరు ప్రార్థన పరులుగా మీరు మార్చండి ప్రభువా. ఒకవేళ వీరు సైంటిస్టులు కాకపోయినా, పెద్ద మేధావులు కాకపోయినా, వీరు ప్రార్థన పరులు కావచ్చు స్వామి. అది వాక్య సత్యము నాయన. వైద్యులు కాలేకపోయారేమో, ఇంజనీర్లు కాలేకపోయారేమో, కానీ బాధపడవలసిన అవసరం లేదు. కానీ ప్రార్థన పరులయ్యే క్వాలిఫికేషన్ వీరికి ఉంది స్వామి, ప్రతి మానవునికి ఉందయ్యా. అటువంటి కృప అనుగ్రహిస్తారు నమ్ముతూ ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసము ఇక్కడ మనందరికీ ప్రార్థన శక్తి ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. గాడ్ బ్లెస్ యు.